ఆ, ఏ సూత్రం చేతండి ఇది సమాహార ద్వంద్వము? సమాహార ద్వంద్వం కాదండి, కాదు, చార్తే ఇతరే ద్వంద్వ ఇతరేతర ఏదున్నా చార్థే ద్వంద్వ అనే అండి. చార్తే అదే ద్వంద్వ. చార్తే ద్వంద్వ. సంచితైక సూత్రం. అక్కడ ఇతరేతర యోగమైన అదే, సమాహారమైన అదే, ఓహో, ఓకే ఓకే. ఒకటే ఉన్నది. మ్హూ. మ్. అంది కదా. ఇది అలా ఏకాదశ ద్వాదశ నుంచి ఏకాదశ నుంచి నవదశ వరకు, అంటే ఇప్పుడు ద్వంద్వం అన్నారు గనక ఇతరేతర ద్వంద్వంలో ఉన్నది విగ్రహ వాక్యము, మిగిలినవన్నీ సమాహార ద్వంద్వము. అదొకటి కూడా ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్ గా ఇచ్చారు. ఇతరేతర ద్వంద్వంలో ఏముందండి? మొదట ఏకాదశ ఏకస్య దశ 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 ఇతరేతర ద్వంద్వం, ఇతరేతర యోగ ద్వంద్వము. అక్కడి నుంచి నవదశ నవచ దశచ అవి వరకు. తర్వాత ఒకటి తక్కువ, 20కి ఒకటి తక్కువ అంటారు కదా, అవి మాత్రం అది ఇంకా మనం చెప్పుకోలేదండి, ఈరోజు చెప్తారు. అవి అలాంటివి మాత్రము, అంటే ఒకటి తక్కువ 20, ఒకటి తక్కువ 30, ఒకటి తక్కువ 40 వచ్చినవి మాత్రం తత్పురుష సమాస కర్మధారే అంటది. అంతవరకు ఒకసారి చూశాను, అందుకని ఐడియా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ద్వివింశతి తీసుకున్నాం అనుకోండి, ద్వౌచ వింశతిశ్చ అని లౌకిక విగ్రహవాక్యం. ఇది అలౌకికం చెప్పుకోవాలంటే ద్వి ఔ వింశతి సు, అంతే కదా. అవును. ఇది చార్దే ద్వంద్వ చార్దే ద్వంద్వ అనే సూత్రం చేత దీనికి సమాసం, ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం వచ్చింది కాబట్టి దీనికి కృత్తద్ధిత సమాసాష్ట సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుపులకి లుక్. అప్పుడు ద్వి వింశతి అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అల్పాస్తరం అనే సూత్రం, అల్పాక్షరం చిన్న అక్షరాలు, తక్కువ అక్షరాలు, అల్పాక్షరం అల్పాక్షరం 2-2-34 కదా. ద్విశబ్దానికి అల్పాచ్, ద్విశబ్దానికి పూర్వ నిపాతం, ప్రాతిపదిక పూర్వ నిపాతం. ద్వివింశతి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సూత్రం వర్తిస్తుంది. ద్వష్టనః సంఖ్యాయాం బహువ్రీహ్యో అశీత్యో. ద్వష్టనః సంఖ్యాయాం బహువ్రీహ్యశీత్యో. అంటే ద్వి కానీ అష్టం గాని పూర్వపదంగా ఉన్నప్పుడు అండ్ ఉత్తర పదంలో సంఖ్యావాచక శబ్దం ఉన్నప్పుడు ఈ ద్వి శబ్దము అష్టం శబ్దానికి కండిషన్స్ చెప్తున్నాను. ఇంకా ద్వి శబ్దానికి కానీ అష్టం శబ్దానికి కానీ ఆత్వాదేశము, బహువ్రీహి సందర్భంలో, అశీతి సందర్భంలో ఆత్వం రాదు. సో ఈ సూత్రం చేత ద్వి శబ్దానికి ఇప్పుడు ఆ సమస్త పదము బహువ్రీహి సమాసం అయినప్పుడు అని చెప్పుకోవాలి కదండి. అంతేనండి, మరి అంతే. ఆ సమస్త పదమే బహువ్రీహి కావాలి కదా, మనం చెప్పేది అప్పుడు కదా. బహువ్రీహి కానప్పుడు, మళ్ళీ అశీతి అన్న సంఖ్య పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ద్వి స్థానంలో ద్వి శబ్దానికి ఆత్వాదేశం. సో ఇక్కడ అలోంత్యస్య కదా, అలోంత్యస్య అన్న పరిభాష చేత అంటే అలోంత్యస్యనా లేకపోతే ఏన విధిస్తదంతస్య? కాదండి, అది
అలోంత్యస్య అండి. అలోంత్యస్య అంటే పడిపోవట్లేదు. అది ఏన విధి తదంతస్య అన్నది ప్రత్యయానికి కదండి. దానికంటే అవునా? ఇక్కడ అలోంత్యస్య అని అండి. ఏన విధిహి తదంతస్య అంటే మనకి అది దేనికి అప్లికబుల్ అన్నది చెప్తుంది అది. అంగానిక, స్తుప్పుక, ధాతువుక. అలాగే అంటే ఇప్పుడు అది అదేంటది ఈ సమయానికి కరెక్ట్ గా గుర్తురావు. ఈ జరస్సుకు ఆదేశం ఉంది కదా, జరాయా జర సంహితరస్య అంటే అది కేవలము జర అనే శబ్దానికి, జరస్ అనే శబ్దానికి మాత్రమేనా, లేదా జరస్ అంత్యములో ఉండేటటువంటి శబ్దాలకు కూడానా? ఆ తదంత విధి చెప్పేది ఏన విధి తదంతస్య. ఇప్పుడు మనకు తెలిసింది ఈ ఆదేశం అన్నది పూర్తిగా వస్తుందా, దేని స్థానంలో వస్తోంది? ఆదేశ స్థాన నిర్ణయానికి మనకి ఇక్కడ అలోంత్యస్య. ఓకే, అది ఏన విధి తదంతస్యలో దాన్ని తీసుకోవాలా, దాన్ని అంతాన్ని తీసుకోవాలా అనే కాన్సెప్ట్ వస్తుంది. అంతే, ఇదేమో జస్ట్ ఆదేశం. ఓకే. అలాగే చిన్నది ఇక్కడ మీరు పూర్వ నిపాత చెప్పుకుంటున్నారు కదా, అక్కడ యాక్చువల్లీ సంఖ్యల గురించి ఒక వార్తికం ఉందండి, దాని ద్వారా వస్తుంది. సంఖ్యాయ అల్పీయస్య, ఇది అల్పాక్షరంలోనే వార్తికం. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనిస్తే అల్పాక్షరం అంటే ఇప్పుడు మనకి చిన్నవి పెద్దవి అక్షరాలు ఉంటే ఓకే, కానీ అలా కాకుండా ఇప్పుడు త్రిచతురాహ ఉంది, మరప్పుడు కొన్నిటికి సరిపోతాయి. ఇప్పుడు 90% ఉంటుంది అలా. అందుకని ఏంటంటే జనరల్ గా చెప్పేశారు, రెండు సంఖ్యలతో అక్కడెక్కడైనా సమాసం ఉంటే గనక చిన్న సంఖ్యకి మాత్రమే పూర్వ ప్రయోగం చేయాలి. క్వాంటిటీ వైజ్ గా మాగ్నిట్యూడ్ చిన్న సంఖ్య. ఓకే, అప్పుడు ఇక్కడ మనకి అచ్చులు అది సందర్భం కాదన్నమాట. సంఖ్యల్లో ప్రత్యేకించి మనకి దానికి ఓవర్ రైడ్ చేస్తూ వార్తికం ఇచ్చేసారు కాబట్టి వార్తికం చెప్పుకోవచ్చు. ఈ వార్తికం మీకు అల్పాక్షరంలోనే కనిపిస్తుంది. కాశికలో లాస్ట్ వార్తికం. సంఖ్యాయ అల్పీయస్యాః అనే వార్తికం చేత వక్తవ్యః అంతే. ఇంక ఇదైతే ఇంకా మనకి ఇంకా అసలు అక్కడ ఏమున్నాయి అన్నది కూడా చూడక్కర్లేదు అనమాట. నెంబర్ చూసుకోవడము, ఏది చిన్న నెంబర్ ఉంటే దానికి పూర్వ ప్రయోగం. ఇప్పుడు 92 ఉందనుకోండి, 92 అంటే ద్విపూర్వ పదమే కదండి అది, ద్వినవతికి ద్వానవతికి. కానీ మనము సమాసం చెప్పుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా అక్కడ రెండు శబ్దాలు లాగా ఉంటాయి, పూర్వపదము పరపదము. అవును, అంటే ఇలా కామన్ గా ఉండే వాటికి మనకి మీరన్నట్టుగా అల్పాక్షరంతో ఇక్కడ సిద్ధిస్తోంది. 29 అయితే సరే మీకు ఉత్తర పదంగా ఉన్నప్పుడు, ఇప్పుడు 39ని ఎలా చెప్పుకోవాలి? 39 అంటే మీరు చిన్న సంఖ్య కాదు, 39 అని అనుకున్నా మీకు అక్కడ పూర్వం పదంలో ఏమొస్తుంది? నవచ త్రింశత్ చ. ఓకే, మీకు ఎలా ఉన్నా అక్కడ అల్పాక్షరంతో వర్కౌట్ అయిపోతుంది, నేను అది కాదనట్లేదు. ఎందుకంటే మనం చూసేది అన్ని నెంబర్స్ చిన్న నెంబర్స్ కదా. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే 100+ దాటేటప్పుడు ఏమైనా రావచ్చు. మనకి 20 to 99 మధ్యలో మనకి ఎలాగో యూనిట్స్ ప్లేస్ నుంచే ఫస్ట్ యూనిట్స్ ప్లేసే మనకి పూర్వపదంలో వస్తుంది కదా. ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటూ ఉన్నానండి నేను. అది ఎప్పుడు 1 to 9 ఉంటుంది కాబట్టి మనకి దాంతో ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆల్రెడీ ఒక వార్తికం ఇచ్చేసారు అల్పాక్షరంలో. మన కాంటెక్స్ట్ లో మనకి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ సంఖ్యకి జనరల్ గా చెప్పేశారు అనమాట. సంఖ్యలు ఉంటే, రెండు సంఖ్యలు ఉంటే గనక సమస్త పదంలో ఏదైతే చిన్న సంఖ్య ఆ చిన్న సంఖ్యకి పూర్వనిపాతం చెప్పాలి. అల్పాక్షరంలోనే ఉంది వార్తికం కూడా, కాశికలో లాస్ట్ వార్తికం. అది మనము అంటే రెండు చెప్పుకోండి పోనీ, అల్పాక్షరము అలాగే ఇది కూడా ఉంది, ఎందుకంటే ఇది మర్చిపోకుండా ఉంటాం. లేకపోతే దీన్ని యూసేజ్ ఏదో రెండిటికో మూడిటికో అని మాత్రమే అనుకుంటాం మనం. అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, ద్విత్రాహ, త్రిచతురాహ, ఏవో కొన్ని మాత్రమే అని అనుకుంటాం. కానీ ఇది బై డిఫాల్ట్ వార్తికము, ఇట్ క్యాన్ బి అప్లైడ్ టు 2 numbers అంతే.
నిన్న లక్ష్మీ శ్వేత గారు మనకు మహాభాష్యంలో అది చదివి మనకు జస్ట్ షీ టుక్ హర్ ఇంటూ దట్ కదా. అది మీరు అందరి దగ్గర ఇప్పుడు ఇది పుస్తకం నేనే షేర్ చేశాను కదా, సమాజ ప్రకటన PDF ఉంది, 490 పేజీలు. చూడండి, నిన్న ఆవిడ చెప్పినవి చక్కగా తెలుగులో ఉంది, మీకు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడే ఓపెన్ చేసి చూశాను నేను. 490 అండి. 490 పేజ్ నెంబర్ 490లో ఉంది. అంటే సేమ్ అవే పాయింట్స్. అధిక శాఖ పార్థివాదీనాం సిద్ధయే ఉత్తరపద లోపస్య ఉపసంఖ్యానం అనే వార్తకం చేత అధిక శబ్దానికి లోపం చేసి ఆత్వం చేసి ద్వాంసతే అనే రూపం సాధించవచ్చు కదా అనే సందేహం కూడా కలుగుతుంది. అది యది సమానాధికరణ స్వరో నా సిద్ధతి అని సమాధానం చెప్పబడింది. అంటే భాష్యంలో ఉన్నది అలాగే ఇచ్చారు. భాష్యంలో పూర్వపక్షము అవే అన్ని ఇచ్చారు. అంటే ఇంకా కొంచెం బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా అని చెప్పి చెప్తాను. తెలుగులో చదివితే క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు. కానీ సెకండ్ రీడింగ్ ఉంటే ఎప్పటికీ బెటర్ కదండి. ఇక్కడ చోట ఉంది అంటే అది చదవచ్చు కదా. ఓకే, ఇప్పుడు మనకి మనం దీన్ని ద్వంద్వంలో చెప్పుకున్నాం కదా, సమాహారంలో. ఇప్పుడు బహువ్రీహిలో చెప్పుకోవాలి. బహువ్రీహిలో ఎందుకు చెప్పుకోవడం ఇప్పుడు? ఎందుకు ఇంకా మనం బహువ్రీహి టచ్ చేయలేదు, వదిలేసేయండి బాబు. ఇదే చెప్పుకుందాం. బహువ్రీహిలో ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి. ఆవిడ చెప్పిన తర్వాత విల్ ఎంటర్ ఇంటూ దట్. అంటే ఇప్పుడు దీనికి విగ్రహవాక్యం ఎలా రాసుకోవచ్చండి బహువ్రీహిలో? బహువ్రీహిలో విగ్రహవాక్యం సీతాలక్ష్మి గారు చెప్పండి. అదే ద్వివింశతి, ద్వి కాదు, ద్వే వింశతి ఏషాం తే. ద్వి వస్తుందా? ద్వి అనేది ప్రాతిపదిక. ఓకే. ద్వే వింశతి అంటే 2 20లు ఎవరికి ఉన్నాయో అతడు. ద్వే వింశతి వింశతి దీర్ఘం రావాలి కదా, సమానాధికరణంలో ఉండాలి కదా. 40 మార్కులు 40% తెచ్చుకున్న కుర్రాడు. అట్లా అంటే అదే అన్ని పదార్థం కదా, అందుకని వేరే వాడు కనిపిస్తాడు మనకు అక్కడ. ఓకే, ద్వే వింశతి అవ్వండి లేదా ఏషాంతే అవ్వండి. నేను ఏంటంటే బహువ్రీహి సమాసాలు క్లీన్ స్లేట్ తో విందామని అనుకుంటున్నానండి లక్ష్మీశ్వత్ గారు, మీరు మొదలు పెట్టాక. ఇంతవరకు నేను ఎప్పుడు టచ్ చేయలేదు అది. అంటే మనకి పూర్తిగా అర్థం మారిపోతుందండి. ఇక్కడ మీకు కౌంటర్ లో కావాలంటే వాడుకోవాలి దాన్ని. ఇక్కడ ఆత్వం రావాలి కదా అంటే లేదు, ఇది బహువ్రీహి కాబట్టి ఇక్కడ ఆత్మ ప్రతిపాదన లేదు. మీరు ఇంకా అండి అష్టావింశతి చెప్పుకున్నారు అంటే, రూపం అది చెప్పారు అంటే, ఇది చూడగానే మనకేంటి ఇక్కడ అష్టం దగ్గర కూడా ఆత్మ వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. మీరు అది రూపసిద్ధి చేయండి వాసు గారు, మీకే అర్థమవుతుంది. ఏదండి? అష్టనశితి అశితి కాదు, వింశతికి. వింశతికి ఆత్వం వస్తుంది కదా, ఆత్వం రావాలి కదా. అష్టానికి వస్తుంది కదా, అంతే కదండి. ఆ కాన్సెప్ట్ మనకి ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అష్టాశీతి 88 అది చెప్పబోయి నేను వింశతి అంటున్నాను. అది చేసినప్పుడు అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఆత్మానికి దీర్ఘానికి డిఫరెన్స్ అర్థం అవుతున్నప్పుడు. అశీతి అంటే అసలు అక్కడ రాదు, కానీ అక్కడ మనకి అకస్సవర్ణ దీర్ఘ చేత వస్తుంది. అది మనం రూపసిద్ధి చేసామండి క్లాస్ లో, మొన్న చేసామండి. అది కదా, మీరు కూడా ఉన్నారా ఆ రోజు క్లాస్ లో? ఉన్నారు. ఆ మన్నాడే కదా అనే డౌట్ అడిగాను నేను. ఆ రోజు డౌట్ అడిగాను, అడిగితే కరెక్ట్ ఆ సుస్వర సుప్స్వర సంజ్ఞ నలోపహ సుప్స్వర సంజ్ఞాదిషు కృతి. అది అవేవి అప్లికబుల్ కాదు కదా అక్కడ. ఈ విషయాలు ఏమి కాదు కదా. ఓకే, నెక్స్ట్ సూత్రంకి వెళ్దామండి. త్రేస్త్రయ కూడా అయిపోయింది, చెప్పేశారు. త్రేస్త్రయ విభాషా 40 ప్రభుత్వ ఏకాదశ
ఏకాది చ ఏకస్య చ అది కదా మనం కౌముది క్రమంలో వెళ్తున్నాము. అవునండి, కౌముది క్రమంలోనే ఆ, 76 ఆ, 6-3-76. సరే ఆ సూత్రం చెప్పండి, చదవండి. ఏకాదిశ్చైకస్య చాదుక్ చ అదుక్. ఆదుక్కండి. చ ఆదుక్క. ఆదుక్కే. ఓకే, చ ఆదుక్. ఇది పదచ్ఛేదం చేసేసారు. ఓకే. ఏకాదిశ్చైకస్య చాదుక్. అంటే ఒకటండి, అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే చ అదుక్కన్నా చ ఆదుక్కన్నా మీకు అసలు చాదుక్కనే ఉంటుంది కదా. అందుకని గురువు గారు చెప్తూ ఉంటారు ఇలాంటిది ఉన్నప్పుడు అక్కడ కొద్దిగా చా దగ్గర బ్రేక్ తీసుకొని మీరు ప్రాపర్ గా చెప్పదలుచుకున్నా చెప్పండి అని. కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని ఇలా చెప్పండి అని చెప్తా ఉంటారు. ఏకాదిశ్చ ఏకస్య చ ఆదుక్ ఇలా విడదీసినట్టు. దీంట్లో అనువృత్తులు నయః ప్రకృత్యా అని వస్తున్నాయి. నయః ప్రకృత్యా అని వస్తున్నాయి. ఉత్తర పదాధికారంలో ఉంది. సమాసం ఉండదు. ఏకాదిః చ నై ప్రకృత్యా భవతి. ఏకశబ్దస్య చ ఆటేన చాదుగాగమే. అదే ఆదుక్కంది చూడండి. ఆదుక్కేది. ఓహో, చ ఆదుక్ ఆగమే భవతి. ఆగమః భవతి. సారీ, ఆగమో భవతి. ఏకశబ్దస్య చ ఆదుక్ ఆగమో భవతి. ఎప్పుడు నై ప్రభృత్యానా? నై ప్రకృత్యా. ప్రకృత్యా అంటే ప్రకృతి అంటే అక్కడ ప్రకృతి భావం అండి. మనకి పూర్వ సూత్రం నుంచి ప్రకృతి భావం వస్తుంది. ఇది ఇప్పుడు ఏ ప్రకరణంలో ఉన్నా అంటే ఉత్తర పదాధికారంలో ఉన్న నై ప్రకరణంలో చూస్తున్నాం అన్నమాట. మనము నలోపో నయః అనే సూత్రం చూసాం కదా. నైకి ఉత్తర పదము పరమైనప్పుడు నై యొక్క నకారానికి లోపము అని, దానికి అపవాద శాస్త్రం ఇప్పుడు చూసేదంతా. ఓహో, ఓకే. సో ఇప్పుడు మన అష్టాధ్యాయ క్రమంలో నై తత్పురుష అనే కాదు, నై సమాసంలో ఆ నకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉంటే మనకి దానికి లోపం జరగదని కొన్ని ప్రకృతి భావంతో ఉంటుంది అని ఉన్నాయి. దీని పూర్వ సూత్రం నుంచి ఆ ప్రకృత్య అన్నది అనువృత్తిలోకి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ప్రకృతి భావంతో ఉండిపోతుంది, అక్కడ నకారానికి లోపమేమి రాదు. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది చూడండి. ఏకాదిహి అన్నారు, మళ్ళీ ఏకస్య అని కూడా అంటున్నారు. అక్కడ రెండు ఏక అని స్టార్టింగ్ రెండు పదాలు కనిపిస్తున్నాయి. అది సూత్రం ఎలా అర్థం చేసుకోవాలండి అప్పుడు? ఇక్కడ మనకి అనువృత్తిలో చూస్తే నయః ఉంది కదా, నలోపో నయః నుండి నయః అన్నది షష్ఠ్యంతం, నై అనే దాని యొక్క అని చెప్పి. కానీ ఇక్కడ మనకి అది ప్రథమాంతం కింద మారుతుంది. అంటే ఇప్పుడు ఏకాదిహి నై అంటే ఏక శబ్దము. ఈ నై ఎటువంటిది? ప్రకృతి భావంతో ఉండేది నై ఉంటుంది. నై ప్రకృత్యా భవతి. ఓకే, కానీ ఈ నై ఎలా ఉండాలి? ఏకాదిహి అంటే ఏక శబ్దము ఆదిలో ఉన్నటువంటి నై ప్రకృతి భావంతో ఉంటుంది. అలాగే ఇంకా ఏకస్య చ ఆదుక్ అంటే ఏదైతే ఏక శబ్దము అదే ఆదిలో ఉందో ఆ ఏక శబ్దానికి కూడా ఆదుక్ అనే ఆగమం. ఓహో, సో ఏక అంటే నైక అవన్నీ వస్తాయి ఇలాగేనా? లేదండి, లేదు, అది వేరు. అసలు అవి మామూలు సుప్సుప సమాసాలు అవి. ఓకే, చూద్దాం. అది నా ఏకహ నైకహ అని చెప్పి అక్కడ అవ్యయమైనటువంటి నా అనే నిషేధార్థక అవ్యయంతో సమాసం, నై అనేటటువంటి దాంతో కాదు. ఓకే, ఇప్పుడు నైకజ్ అంటారు కదా, నైకజహ, నైకథ, అలాంటివన్నీ కూడా
అంటే మనకి నా కనిపించిన ప్రతిసారి అక్కడ నై ఉన్నట్టు కాదు. నై అని స్పష్టంగా తెలిస్తేనే అది నై తత్పురుష లేదా నై బహువ్రీహ చూసుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడ చాలా కేసెస్ లో ఆ నై యొక్క నకారానికి లోపం. మామూలుగా నా యాజ్ ఇట్ ఈస్ గా వినిపిస్తోంది అంటే చాలా సార్లు అది నిషేధార్థక అవ్యయమైన నా అనేటటువంటి అవ్యయంతో సుప్సుపా సమాసం అంతే. సో ఇక్కడ ఏంటంటే ఏకశబ్దము అవును, నువ్వు నైకాన్నేనా చెప్తున్నావు? అంటే నైకా అన్న దానికి మనకి ఒకటి అంటే ఒకటే కానిది చాలా అవ్వచ్చు అని చెప్పే అంతే. ఒకటే కాదు అని చెప్పడం లాగా ఆ అర్థంలో వచ్చే నకారం అది. అది నిషేధార్థక అవ్యయము నా అనే అవ్యయం, అది నై కాదు. నా అనే అవ్యయం. అదే నై అయింది అనుకోండి, నా ఏకః అనేకః. అనేకః మళ్ళీ అనేకః వెళ్ళిపోతుంది. ఓహో, అక్కడ మళ్ళీ నలోపం జరుగుతుంది. నలోపం జరుగుతుంది. అలాగే అక్కడ అచ్చు ఉంది కదా, అక్కడ తస్మాన్నొడచి తస్మాన్నొడచి. అవును, అందుకని అనేకః అవుతుంది అక్కడ. తస్మాన్నొడచి అనేక. ఇదేంటంటే మనకి ఇక్కడ తెలియకుండానే ఒక త్రిపద సమాసాన్ని చూపిస్తున్నారు, కానీ పూర్తిగా 3 పదాలతో వచ్చినటువంటి సమాసం కాదు. ఒక నై గర్భిత తృతీయ సమాసాన్ని చూపిస్తున్నారు అన్నమాట. ఆ నై అంటే కేవలము నై అనే అవ్యయం, అంటే ఇది మాత్రమే కాదు, అవ్యయం మాత్రమే కాదు, అక్కడ మనం సమాసం అన్నట్టు కూడా తీసుకుంటే అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఏకపూర్వపదముగా ఉన్నటువంటి నై సమాసము ఉత్తర పదముగా ఉన్నప్పుడు ఆ సమాసం, ఆ నై సమాసంలోని నై ప్రకృతి భావంతోనే ఉంటుంది, అంటే నలోపం ప్రాప్తించదు. అలాగే పూర్వపదమైనటువంటి ఏకాకి ఆదుక్ అనే ఆగమం. ఆదుక్ కదా అది, ఆదుక్ దీర్ఘం హ్రస్వం కాదు. దాని గురించి మళ్ళీ ఎలా డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ అదుక్ ఎందుకు చెప్పకూడదు, ఆదుక్ ఎందుకు చెప్పాలి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆదుక్. అక్కడ ఆదుక్ అని ఉంటే మరి మీకు అదుక్ అని ఉందనుకోండి, అక్కడ అదోకునే వచ్చేస్తుంది కదండి. లేదు, రాదు. మళ్ళీ అదే డిస్కషన్కి వద్దాం మనం. ఎందుకంటే ఫైనల్ గా ఏం తెలుస్తారంటే అక్కడ అదుక్కు ఆదుక్కు 2 సాధు రూపాలే అని భాష్యకారులు తేల్చి కేవలము సౌలభ్యం కోసం ఇట్లా తీసుకున్నారు అంతే. ఇది మనకి పాణిని ఆచార్యుల వారు చాదుక్ అన్నారు అంతే. చాదుక్ అన్నారు అంతే. ఆయన ఆదుక్క అదుక్క అన్నది ఆయన ఏమి స్పష్టంగా చెప్పలేదు. మనకి ఫస్ట్ వచ్చిన రిఫరెన్స్ ఎవరి దగ్గర నుంచి? కాత్యాయనుడి దగ్గర నుంచే మనకు వచ్చింది కదా, వార్తికారుల నుంచే మనకి ఫస్ట్ రిఫరెన్స్. అదే భాష్యకారుల కన్నా ముందర వార్తికారులు కదా. సో అక్కడ వృత్తికారులు దాన్ని ఓకే ఇక్కడ 2 పాసిబుల్ ఉన్నాయి, కానీ సౌలభ్యం కోసము మనము ఆదుక్కు తీసుకుందాము అని ఆయన అక్కడ తీసుకున్నారు అంతే. అందుకని రీజన్స్ అన్ని చూపించేస్తారు మనకి. మనం అది చేసుకుందామండి, తప్పకుండా చేసుకుందాం. అదే రూపశుద్ధి చేసుకున్నప్పుడు మనకి వివరాలన్నీ రూపశుద్ధులు అయితే బాగా గుర్తుండిపోతాయి. రూపశుద్ధిలో అసలు ఏమి డిపెండెన్స్ ఏమి ఉండదు దానికి. మనం అంటే మీరు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సూత్రార్థము ప్రక్రియతో కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు తర్వాత అసలు వై అన్నది డిఫరెన్స్ చూడొచ్చు అప్పుడు. అందుకని ఇక్కడ జస్ట్ ఫర్ దాన్ని ఏమంటారు, క్లారిటీ కోసము నై అనేది కేవలము నై అనే అవ్యయం లాగా చూడొద్దు దాన్ని. అది ఒక నై తత్పురుష సమాసము అన్నట్టుగా చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. ఏక ఆదిలో ఉన్నటువంటి నై తత్పురుష సమాసము, ఏక ఆదిలో ఉన్నటువంటి నై తత్పురుష సమాసము ఉత్తర పదములో ఉన్నప్పుడు ఆ నై యొక్క నకారానికి లోపము రాకుండా ప్రకృతి భావంతో ఉంటుంది. అలాగే పూర్వ పదములో ఉన్నటువంటి ఏక శబ్దానికి ఆదుక్ అనే
ఆదుక్ ఆగమం. ఇక్కడ ఏక ఆది అంటే ఏకః ఆదిహి యస్య సహ ఏకాదహి ఏకాది. ఓకే, అంటే ఏక అన్న శబ్దం ఆదిలో ఉన్నటువంటి ఏ సంఖ్యా శబ్దం అయితే ఉందో. అక్కడ సంఖ్యలో మనకి అంటే మన యూసేజ్ లో మనం సంఖ్యలతోనే వాడుతున్నాం, కానీ అక్కడ వృత్తికారుల మతం అయితే సంఖ్యలతోనే అని కాదు. ఓహో, ఓకే ఓకే, అది ఏదైనా మన కావచ్చు. యూసేజ్ లో నా వింశతి అని అలానే పెడుతున్నాం, ఏకేన నా వింశతి అలాంటి ప్రయోగాలే ఉన్నాయి, కానీ ఎక్కడ లిమిటేషన్ లేదు, ఇది కేవలం సంఖ్యలు ఉండాలి అని. యూసేజ్ బట్టి లిమిటెడ్, యూసేజ్ కి ప్రయోగాలు లిమిటెడ్ అంతే. చూద్దాం అయితే. ఇప్పుడు సూత్రం అయితే అందరికి అర్థమైంది కదండి. ఏకాదిహి చ ఏకస్య చ ఆదుక్ నయః ప్రకృత్యా అనువృత్తులు. కాశికలు ఏమి ఇచ్చారంటే ఏకాదిహి చ నై ప్రకృత్యా భవతి. ఏక శబ్దస్య చ ఆదుక్ ఆగమః భవతి. రెండు విషయాలు చెప్తా ఉంది కదండి. అంతే, రెండు విషయాలు చెప్తున్నారండి. రెండు విషయాలు. అదే నై ప్రకృతి భావంగా ఉండిపోతుంది, అంతేనా? ప్రకృతి భావంగా అండ్ ఏక శబ్దమేమో పూర్వపదంగా ఆదేశం అవుతుంది, పూర్వపదంగా ఉండి ఆదుక్ ఆదేశంగా వస్తుంది, ఆగమంగా వస్తుంది. సారీ, ఆగమంగా వస్తుంది. అంతే, ఏక శబ్దం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఏకేన నా వింశతి ఏకాన్న వింశతి. అదే ఇప్పుడు మనం సాధించాలి. ఇదేమో అది ఏకేన నా వింశతి అన్నది లౌకిక విగ్రహ వాక్యం అండి. ఏకాన్న వింశతి. ఓకే ఓకే, ఏకేన ఒకటి. ఓకే, ఏకేన నా వింశతి నై అన్నారు కాబట్టి అక్కడ ప్రకృతి భావంగా ఉండిపోయింది. సో నైలోని నా అవును అదే నా లోపం జరగలేదు. సో ఏకేన నా వింశతి అనేది విగ్రహవాక్యం. ఏకాన్న వింశతి అనేది అసలు మనకి కావాల్సిన పదం అన్నమాట. ఏకాన్న వింశతి. అలాగే ఏకాన్న త్రింశత్, ఈ రెండు మనకి ఎగ్జాంపుల్స్ గా ఇచ్చారు. తృతీయ ఇది యోగ విభాగాత్ సమాసః. అందుకని ఏకేనా. ఓకే, పూర్వాంతః అయం ఆదుక్ క్రియతే. పూర్వాంతం అంటే పూర్వ శబ్దంలోని ఏక శబ్దానికి ఆదుక్ క్రియతే, ఆగమం చేస్తాం మనం. పూర్వపదానికి ఆగమం అంతే. పూర్వపదంలో ఏముంటుంది? ఏకానే ఉంది ఇక్కడ, ఏకస్య అన్నమాట. పదాంత లక్షణః అత్ర ఆనుక్ అనునాసికో వికల్పేన యథా స్యాత్. అనునాసికో, ఓకే, వికల్పేన యథా స్యాత్ ఇది. ఓకే, మళ్ళీ ఒకసారి చదవనా. పదాంత లక్షణః అత్ర అనునాసికోన అత్ర అనునాసికః వికల్పేన యథా స్యాత్. అంటే అక్కడ మనకి రావాలి అనునాసికో సూత్రంతో రెండు 3 పాయింట్లు వచ్చాయి. ఏకాన్న వింశతి అని అన్నప్పుడు అక్కడ ఎరో అనునాసికో వికల్పంగా వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఆదుక్ ఆగమం వస్తుంది కదా, ఆదుక్కులోని కకారమేమో మనకి ఆద్యంతో టకితో ద్వారా ప్లేస్మెంట్ కోసము, అదకారోత్తరవర్తి ఉకారమేమో ఉచ్చారణార్థము. అంటే టెక్నికల్ గా వచ్చేటటువంటిది ఆద్. అది దేనికి వస్తుంది? ఏక శబ్దానికి వస్తుంది, పూర్వపదానికి వస్తుంది. పూర్వ పదము కదా అది. అంటే ఇప్పుడు దకారం ఏమైంది? పదాంత దకారమైంది. మరి పదాంతము ఉన్నప్పుడు అక్కడ ఎరో అనునాసిక అనునాసికోవా అనే సూత్రం చేత అక్కడ అనునాసిక ఆదేశము వికల్పంగా వస్తుంది కదా, అందుకని 2 రూపాలు. దకార స్థానంలో దకార స్థానంలో నకారం వికల్పంగా వస్తుంది. ఏకాన్న వింశతి ఆదేశం ప్రార్థించినప్పుడు
అభావంలో ఏకాదన వింశతి, ఏకాదన వింశతి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏకాన్న వింశతి కదా, రెండు వస్తాయి కదా. విగ్రహవాక్యం తీసుకుంటే రెండు వచ్చేస్తాయండి. ఏకేన నా వింశతి అని విగ్రహవాక్యం నుంచి మొదలు పెట్టుకోవాలి. ఓకే, ఏకేన నా వింశతి, వింశతి వింశతి ఇది లౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు ఇది ముందర నై సమాసం చేసుకోమన్నాడు కదా. అంటే ఈ బుక్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, కాకపోతే చూడండి, అంటే ఇది నా పాయింట్. ఇది బుక్స్ లో మీరు చూస్తే వాళ్ళు ఏం చేశారంటే నా వింశతి అని అక్కడ నా వింశతి అనే రూపం తీసుకొచ్చేసి అక్కడ ప్రకృతి భావం కూడా ఈ సూత్రం చేత వస్తుంది అని చెప్పేసి ఆ నా వింశతి అనేటటువంటి సుబంతము తృతీయాంతమైన ఏకేన అనే సుబంతంతో సమసిస్తోంది. ఓకే, అలా చెప్పారు బుక్ లో, అలా చెప్పారు. కాకపోతే నాకు ఎందుకు అదంత ఆప్ట్ గా అనిపించలేదు. దాని బదులు మన విగ్రహ వాక్యమే ఏకాట నై వింశతి సు. ఈ సముదాయములో ముందర నై వింశతి సు, దానికి నై అనే సూత్రం చేత విగ్రహవాక్యం చెప్పమ్మా. నేను చెప్పనా అండి? చెప్పండి చెప్పండి. ఏకేన నా వింశతి, అది లౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు అలౌకికమేమో ఏకాట నై వింశతి, అంతే కదండి. ఇప్పుడు నా అంటే చెప్పాలి కంపల్సరీగా. వింశతి సు, వింశతి సు, ఇది అలౌకిక విగ్రహవాక్యం. ఓకే, ఇప్పుడు ఈ మూడు శబ్దాల సముదాయంలో ముందర మనము నై వింశతి సు ఈ సముదాయానికి నై అనే సూత్రం చేత తత్పురుష సమాసము. ఓకేనా? ఫస్ట్ తత్పురుష వచ్చేసింది. ఆ తత్పురుష వచ్చేసిన తరువాత ఏకాట అనే తృతీయాంతము ఈ నై తత్పురుషతో, అంటే నై వింశతి సు అనేటటువంటి సమస్త ఆ సముదాయంతో తృతీయ తదర్థార్థ కాదు ఏంటది తృతీయ గుణవచనేన అనే సూత్రములో తృతీయ అనేది యోగ విభాగం చేయడం ద్వారా సమాసం. యోగ విభాగం అది ఆ సూత్రం ఒకసారి చూడండి ఒకసారి. ఇది తృతీయ రెండు ఒకటి 30 అండి. దానిలో తృతీయ అన్నది యోగ విభాగం అంతే. దాంట్లో తృతీయ సూత్రం రిఫరెన్స్ తీసుకుని ఈ సూత్రంలో తృతీయ అనేది యోగ విభాగం చేసి దాని చేత సమాసము. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఆ సూత్రం చూస్తే యోగ విభాగం అంటే తృతీయ గుణవచనం. ఒకసారి ఇప్పుడు తీసుకుంటే అంటే ఇప్పుడు ఆ సూత్రంలో 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలలో తృతీయ అనే శబ్దాన్ని విడతీసుకుంటే అనువృత్తులు అవన్నీ వస్తే ఎటువంటి అర్థం వస్తుంది? కొత్త సూత్రం తయారవుతుంది, తృతీయ అనేటటువంటి సూత్రం. ఆ సూత్రానికి అనువృత్తులతో కలిపి అర్థం ఎలా వస్తుంది? తృతీయాంతం సుబంతం సుబంతేన సహ సమర్థేన సుబంతేన సహ వికల్ప విభాషయా సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని అనువృత్తి వస్తుంది. అప్పుడు అనువృత్తితో కూడినటువంటి సూత్రం. సో మీరు ఓన్లీ తృతీయానే తీసుకున్నారు ఇక్కడ, అంతే. ఎందుకు అంటే మీరు ఆ సూత్రం ఒక్కసారి చదువుతారా ఆ పదాలని? తృతీయ తత్కృతార్థేన గుణవచనేన, ఈ కండిషన్ ఉంది అక్కడ. ఫస్ట్ గుణవచనం అయినా అవ్వాలి. అంటే అది తృతీయాంతము సమర్థవంతమైన సుబంతమే, కానీ ఆ సుబంతానికి కూడా కండిషన్స్ పెట్టేశారు. ఏమని? అది గుణవచనం అయి ఉండాలి. అలాగే ఇంకొక మధ్యలో సెకండ్ పదం చదవండి, గుణవచనానికి పూర్వ పదం. కృతార్థేన అంటే
అదే దానికి కారణం అవ్వాలన్నమాట. ఏంటండి అదే దానికి ఈ తృతీయాంతమే ఆ గుణవచన శబ్దానికి కారణం అవ్వాలి, అదే హేతు అవ్వాలి, అప్పుడు మాత్రమే. అందుకే గుణవచనానికి అది కారణం అవ్వాలా? అన్నప్పుడు అక్షణాకాణః క్లాసిక్ ఎగ్జాంపుల్ దానికి. అవును. అక్కడ కాణుడు ఆ కాణుడు అయ్యాడు పాపము, దానికి కారణం ఏంటి? ఏదో రోగమో లేకపోతే ఏదో కదా, అంతేగాని కన్ను కాదు కదా. అక్కడ తృతీయాంతం ఏముంది? అక్షణ ఉంది. ఆ తృతీయాంతము ఆ మనిషిలో ఉన్నటువంటి కాణత్వానికి కారణం కాదు, ఆ జస్ట్ ద్యోతనం చేస్తోంది. ఆ కళ్ళ అంటే కంటితో గుడ్డివాడు అని చెప్తోంది పాపం, అంతే. అది ద్యోతనం చేస్తోంది కానీ అది నిమిత్తం కాదు. అందుకని ఇక్కడ తృతీయతో ఈ సూత్రం ప్రవర్తించాలి అంటే మాత్రం కంపల్సరీగా ఆ గుణవచనము ఈ తృతీయాంతము దానికి నిమిత్తం అవ్వాలి. చిన్న ఇది ఇంకా కరెక్ట్ గా ఉంది. అంటే ఏంటి అక్కడ ఖండః అంటే ఒక పోర్షన్, ముక్క, అది కూడా ఒక గుణవచనమే. ఆ ముక్క చేయటానికి అక్కడ సాధనం ఏమైంది? పరశు అయింది. అలా అది తత్కృతార్థత్వం అన్నమాట. అంటే దాని చేత ఇది ఏదర్ తయారు చేయబడి ఉండాలి, లేదా ఆ గుణవచనం తయారవటానికి ఈ తృతీయాంతము హేతు అయినా అవ్వాలి. అది కంపల్సరీ ఉంటే తప్పించి ఈ సూత్రం ప్రవర్తించదు. ఇప్పుడు మన ప్రకృతి దీనికి వచ్చేసాం అనుకోండి, ఏకేనా అన్నాము, బాగుంది, తృతీయాంతం అన్నాము, అక్కడ హేతువే. కానీ ఈ నా వింశతిని అన్నది గుణవచనం కాదు కదా, ఈ నై సమాసం అన్నది గుణవచనం కాదు. అందులో ఇది ఊరికే హేతువు లాగానే తప్పించి దీని ద్వారానే వస్తోంది తత్కృతార్థము అన్నది కూడా ఇక్కడ తెలియదు. దానికి అర్థమైంది ఏకైనా హేతునా వింశతి అని, ఒకటితో 20 కానిది, లేదా ఒకటి చేత 20 కానిది అని. అక్కడ మనకి తత్కృతార్థత్వం లేదు, అందుకని ఈ సూత్రం డైరెక్ట్ గా అప్లై చేయడానికి అయితే వీలు లేదు. అందుకని దాన్ని యోగ విభాగం చేసుకుని ఇక్కడ మనం ప్రమాణం చూపిస్తున్నాం. ఏమని మనము మనకు కావాల్సి వచ్చినట్టుగా చెయ్యట్లా. ఇక్కడ ఆచార్యుల వల్ల శాసించినట్టు అయింది కదా. ఏక శబ్దం ఆదిలో ఉండాలన్నారు, నై ఉత్తర పదంలో ఉండాలన్నారు. అంటే ఇదే కాంటెక్స్ట్ గా ఇప్పుడు ఇక్కడ తృతీయతో యోగ విభాగం చేయకపోతే అక్కడ మనకి సమాసం ఎట్లా వస్తుంది? అందుకని ఇదే మనం ప్రమాణం కింద తీసుకుని తృతీయ అనేది కూడా ఇక్కడ యోగ విభాగం చేసి, అందుకే కంపల్సరీగా అందరూ కమెంటరీస్ ప్రతి దాంట్లో మెన్షన్ చేసేస్తారు యోగ విభాగాత్ తృతీయ సమాసః అని. నార్మల్ గా సూత్రం ద్వారా అయితే సాధించలేము, ఇది కేవలము యోగ విభాగం చేత ద్వారానే సాధించాలంతే. కృతార్థేన తృతీయ విభక్తిలో ఉందని చెప్పడం ఒకటేనా? ఈ రెండు ఎలాగో పనిచేయలేదు మనకి. తృతీయ అని ఎప్పుడైతే విభక్తి చెప్పారో అప్పుడు తదంత గ్రహణం, అక్కడ విభక్తి కన్నా ప్రత్యయం కదా. అవును, ప్రత్యయ గ్రహణే తదంతస్యాపి గ్రహణం. తృతీయాంతం మీరు ఇందాక తృతీయ యోగ విభాగం చేశాక మీరు మొత్తం సూత్రం చెప్పారు, అదొక్కసారి చెప్తారా అండి? తృతీయాంతం సుబంతం అంటే మీకు ఆల్రెడీ కింద అనువృత్తులు వచ్చినవన్నీ కలిపి చెప్పేసాను. కింద అనువృత్తులు ఉన్నవన్నీ కలిపాను అంతే. సుప్సుప విభాష ఇవన్నీ కలిపి తృతీయాంతం సుబంతం సమర్థ అన్నది ఉంది కదా, అందుకని సమర్థేన. అక్కడ సుప్పు తీసేసుకున్నాం, ఇప్పుడు సుపా తీసుకోవాలి కదా, అందుకని సుబంతేన సహ, సమర్థేన సుబంతేన సహ, వికల్పేన సమస్యతే, విభాష అధికారంలో ఉంది కదా, అందుకని వికల్పేన సమస్యతే. మరి
తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష అది కూడా అధికారంలోనే ఉంది, తత్పురుషశ్చ అని. అలాగే ప్రాక్షరారాత్ సమాస అన్నది కూడా అధికారంలో ఉంది. అందుకని రెండింటిని కలిపి ఒక స్టేట్మెంట్ లో చెప్పేశాం, తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే ఒరిజినల్ సూత్రాన్ని గుణవచనైనా తీసేయాలి, అంతే కదండి. అంతే కదండి, మనం ఓన్లీ తృతీయాన్ని తీసుకుంటున్నాము కదా, ఓన్లీ తృతీయాన్ని తీసుకుంటున్నాం కదండి మనం ఈ సూత్రంలో నుంచి. యోగ విభాగం అండి, అదే యోగ విభాగం చేయడం వల్ల గుణవచనైనా తీసేసి తక్కిన భాగం తీసేది కాదు కానీ అంటే తీసుకోండి యోగ విభాగము అన్నప్పుడు ఏం చెప్తామంటే అండి, ఇది తీసేసాము కన్నా దాన్ని ఒక్కదాన్నే తీసుకుని సూత్రం చెప్పాము, కొత్త సూత్రం చేసుకున్నాం. అలా అంతే చెప్పాలి, అంతే తీసేయడం బాధ్యత. కాదు. ఏది అవసరమో అది అవును. వాడుకున్నామని చెప్పడమా? అంతే. అదే ఆహా, ఏది కావాలో దానితో కొత్త సూత్రాన్ని తయారు చేసుకుని ఆ సూత్రంతో సమాసం. అంతే అంతే ఓకే అవును. ఓకే. రైట్. అక్కడ సాహసోపాలో కూడా అంతే కదండి, యోగ విభాగం చేస్తాం కదండి. అవునవును అన్ని చోట్ల. ఆ. ఓకే, సమర్థేన సుబంధేన సమర్థవంతమైన సుబంతంతో వికల్పంగా తత్పురుష సమాసం. వికల్పంగా తత్పురుష సమాసం అవుతుంది. వికల్పంగా సమసించడం, వికల్పంగా తత్పురుష అన్నా అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. వికల్పంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. వికల్పంగా సమాసము అంటే ఓకే, వికల్పంగా తత్పురుష అంటే అర్థం ఏంటి, ఒకసారి తత్పురుష తత్పురుష అభావంలో ఇంకోటి ఏదో ఉంటుంది అనేటటువంటి అనిష్టార్థం వస్తుంది అక్కడ. సమర్థేన సుబంతేన తృతీయాంతమైన సుబంతము సమర్థమైన సుబంతంతో సమాసము వికల్పంగా సమసించి అప్పుడు అది తత్పురుషాల్లో ఉంటుంది. అంతే, తత్పురుష సమాసం. ఓకేనా. ఇప్పుడు మనము మొత్తము సముదాయంలో ఇప్పుడు 2 సమాసాలు చేసేసాం. ఓకే, ఇది నై వింశతిసు అనేదేమో మనము నై అనే సూత్రం చేత దానికి తత్పురుష సంజ్ఞ చెప్పేసుకున్నాం. ఈ తృతీయ అనే యోగ విభాగం చేత నై వింశతిసు మొత్తం అంతా కలిపి ఇప్పుడు మనకి సమాసం వచ్చింది, తృతీయ సమాసం. అంటే ఇప్పుడు దీనికి మనం ఏం చెప్తాము, నై గర్భిత తృతీయ తత్పురుష సమాసం. ఓకే, అదే ఇచ్చారు ఇక్కడ నై గర్భిత తృతీయ తత్పురుష సమాసం. గర్భిత అంటే ఏదైతే ఇన్నర్ మోస్ట్ ఉందో అది గర్భిత అన్నమాట. నై పొట్టలో ఉంది. అంతే కదా, డైరెక్ట్ గా మనం చెప్పట్లా కదా. ఇప్పుడు 3 పదాలకి త్రిపద తత్పురుష చెప్పట్లా మనం, స్కోప్ లేదు మనకి. నై వింశతిసు అని చెప్పి అక్కడ ఒక తత్పురుష చెప్పుకుని అదే నై తత్పురుష చెప్పుకుని అక్కడ ఒక సమస్త పదం తయారైపోయింది అని ఆ సుబత్తము ఏకేనా అనేటటువంటి తృతీయాంతంతో సమాసం. సో ఇప్పుడు ఈ మొత్తం సముదాయానికి తత్పురుష సంజ్ఞ, మొత్తానికి పూర్తిగా తత్పురుష సంజ్ఞ. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పనండి, ఏకా పిక్చర్ లో లేదనుకోండి, నా వింశతి అన్న సమాసమే నై సమాసమే ఉందనుకోండి, అక్కడ ఆ వింశతి అని వచ్చేస్తుంది కదండి. అది రావాలి, కాకపోతే అసలు ప్రయోగాలు ఉండవనుకుంటా. అందుకని అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే, అందుకే నేను కన్విన్స్ కాలేదు. ఇప్పుడు గోవిందాచార్య గారి దాంట్లో చూసాను, బాలమనోరంలో కూడా అలాగే ఇచ్చారు. అక్కడ నా వింశతి అని అవింశతి రాయకుండా నవింశతి అని రాసేసారు అంతే, ప్రకృతి భావం ఉంటుంది అని. కానీ అక్కడ మరి ప్రకృతి భావం రావటానికి అక్కడ ఏకశబ్దం లేదు కదా అసలు కదా, ఏకశబ్దం ఉన్నప్పుడే కదా ఇది. అందుకని నేను కన్విన్స్ కాలేదు. అలా దాన్ని పూర్తిగా సమాసం చేసి నవింశతి అనేటటువంటి సుబంతంతో చెప్పడము అంత అప్రోప్రియేట్ గా అనిపించలేదు. అందుకని యాజ్ ఇట్ ఈస్ గా మనం సుబంతాల లెవెల్లోనే చెప్పుకున్నాం, మనం విభక్తులు ఉంచుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ నై యొక్క నకారం లోపించకపోవడానికి రీజమే ఏకేనా కదా, ఏకే. ఎగ్జాక్ట్లీ, లేకపోతే మీరన్నట్టు అక్కడ అవింశతిహే రావాలి అంతే కదా, అంతే, ఇంకా వేరేదైతే ఏం లేదు. అదే డౌట్ వచ్చింది,
ఇది ఏక ఉన్నప్పుడే కదా, లేకపోతే అంటే కొంచెం బల్బు లేట్ గా వెలిగింది లేండి. మీరు అన్నారు ఇక్కడ ఏదో నాకు నచ్చలేదని, మీకు ఏం నచ్చలేదా, ఏది ఎక్కడ ఏది ఉందా అన్నది ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది. బాలమనోరంలో ఇచ్చారు చూడండి, బాలమనోరంని వీళ్ళందరూ ఫాలో అయ్యారు, గోవిందాచార్యులు గారు కూడా అదే ఇచ్చారు. బాలమనోరంలో కూడా అలాగే ఇచ్చారు, నా వింశతి అని చెప్పి నయ్యి తర్వాత ప్రకృతి భావం, మళ్ళీ ఈ సూత్రమే వాడి ప్రకృతి భావం చెప్పేసి నా వింశతి అనే సుబంతాన్ని తీసుకొచ్చి మళ్ళీ విగ్రహవాక్యం రాశారు. ఏకైనా నవింశతి, ఆ నవింశతి అన్నది నై తత్పురుష సమస్త పదం అన్నమాట. ఆ విగ్రహవాక్యం రాసి మళ్ళీ సమాసం చెప్పుకుని అప్పుడు ఆదుకున్నారు ఆగమం. నాకు అది అంత ఆప్ట్ గా అనిపించలేదు. ఓకే, మీరు ఎలాగో బాలమనోరమ అన్నారు కదా, అందులో అది నా ప్రాణాన్ నపాత అని ఉంది చూడండి, అదేంటండి అది? దీని పూర్వ సూత్రం అండి. ప్రకృత్య అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి దీని అష్టాధ్యాయ క్రమంలో పూర్వ సూత్రంలోనే నబ్రాట్ అవన్నీ ఇచ్చేస్తారు. ఇది చాలా పెద్ద సూత్రం కదండి. మనం అదే కూడా ఒకసారి ఒక 10-12 రూపాయలు 10-12 రూపాయలు ఇచ్చేసి ఈ రూపాలలో నై అన్నది ప్రకృతి భావంతోనే ఉంటుంది. మనము చూడండి, నపుంసకం అంటున్నాము, అట్లా కామన్ రూపాలన్నీ అందులోకి వచ్చేస్తాయి మనకి. మీరు నక్ర అడిగారు చూడండి భ్రమర్ గారు, అది కూడా ఇందులోదే. దీంట్లో నకుల కూడా ఉంది. నక్ర అనేది బ్రహ్మర్ గారు డౌట్ అడిగారు రామాయణంలోంచి, కొత్త మసలి అని చెప్పారు కదా మొన్న. నక్రామతి, నాకి ప్రకృతి రూపం ప్రత్యయం వచ్చేసేసి ఇవేంటంటే ఇంక ఇక్కడ నిపతించేశారు, రూపాలు ఇచ్చేసి రూపాలను పట్టేసి సప్తమిలో పెట్టేస్తారు. ఆ రూపాలలో నై అన్నది ప్రకృతి భావంలో ఉంటుంది. అంటే ఆ రూప సిద్ధి విషయంలో ఇవన్నీ నై ప్రకృతి భావంతో ఉంటుంది. ఇది మొత్తం సమాస సంజ్ఞ వచ్చేసింది కాబట్టి సుప్పులకి లుక్ అంతేనా? అంతే. ఏక నై, ఓకే, నైలో నా అంతే కదా, అనుబంధ లోపాలు చేశారు. అనుబంధ లోపాలు, ఓకే, అనుబంధ లోపాలు ఏంటండి తర్వాత కదా ఇంతవరకు సెట్ అంటే ప్రాతిపదిక తెచ్చేసుకున్నాం కదా, అందుకని సుప్పులకు లుక్ తెప్పేసుకున్నాక ఈక్వేషన్ చెప్తున్నారు అంతే. సో ఏకా నా వింశతి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ మనకి ముందర అక్కడే కాదండి, ఫస్ట్ మనకి నై వచ్చింది కదా, అక్కడ ఏం రావాలి, నలోపో నయః సూత్రం ప్రవర్తించాలి అక్కడ. నలోపో నయః, నై కంటే ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు నై యొక్క నకారానికి లోపం. ఆ సూత్రం చేత అక్కడ నై యొక్క నకారానికి లోపం ప్రాప్తిస్తూ ఉండగా దానిని బాధిస్తూ ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకృత సూత్రం చేత నై ప్రకృతి భావంతో ఉంటుంది, ప్రకృత్యా భవతి. అలాగే ఏకస్య చ ఆదుక్, రెండు కార్యాలు ఒకసారి రాసేసుకోవచ్చు. నలోపో నయః ఇత్యనేన నకారస్య లోపే ప్రాప్తే దాన్ని బాధిస్తూ ఏకాదిష్టైకస్య చాదుక్ అనే సూత్రం చేత ఏక. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి వాసు గారు, రిపీట్ చేయండి. నలోపో నయః సూత్రేణ నకారస్య లోపే ప్రాప్తే తం బాధిత్వా ఏకాదిష్టైకస్య చాదుక్ అనే సూత్రం చేత నై ప్రకృత్యా భవతి, అదే నై ప్రకృత్యా భవతి, ఏకస్య అప్పి ఆదుక్ ఇది ఆగమః భవతి. ఓకే, కరెక్ట్ అండి, జస్ట్ గో హెడ్ అండి. అప్పుడు ఏముంటుంది ఇక్కడ మనకి డైరెక్ట్ ఏకస్య ఆదుక్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏక ఆదుక్ డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు కదండి. ఇంకా మళ్ళీ మనకి మనం ఆదుక్ చెప్పిన వెంటనే ప్లేస్మెంట్ కూడా చెప్పేసుకుని అప్పుడు రాసేయండి. ఓకే, ఏక ఆదుక్ నా వింశతి.
సో ఇప్పుడు ఆదుక్లో మనకి ఆద్ శేషిస్తుంది కదా. అప్పుడు ఏకాద్ అలాగే అంటే ముందర మీరు అక్కడ ఆగమం ఎప్పుడైతే వచ్చిందో ఆదుక్ ఆగమః భవతి అని చెప్పారు, వెంటనే ఇది కిత్తైన ఆగమము, అందుకని అక్కడికి వెళ్ళిపోవాలి మీరు. దాని ప్లేస్మెంట్ చెప్పేసుకున్నాక అప్పుడు ఏది మిగులుతుంది అన్నది చెప్పాలి. అంతంలో అంటే ఇది ఏకస్య అన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఓహో ఏకస్యాకి మరి ఇప్పుడు ఆదుక్ వస్తుంది, ఇదే ఆదుక్ అయితే మారిపోతుంది కదా రూపము. అవును కరెక్ట్, అర్థమైంది. అందుకని ఫస్ట్ ప్లేస్మెంట్ ఆగమం కాబట్టి ముందరే ప్లేస్మెంట్ అయిపోయాక ఇంక ఏది శేషిస్తుంది. ఆద్యంతో టకితం సూత్రం. ఓకే, ఆదుక్ అనే ఆగమము ఇది కిత్ అయిన ప్రత్యయం కాబట్టి ఆగమం కాబట్టి ఆద్యంతో టకితం అనే సూత్రం చేత ఏకస్య దానికి అవునవును, దాని సంస్కృతంలో చెప్తున్నారు పాపం ఆవిడ ఏకస్య అని సూత్రంలో ఇచ్చారు కాబట్టి దానికి ఇది ఆగమం కదా, కిత్తైన ప్రత్యయం కాబట్టి ఏక కంటే పరంగానే వస్తుంది అనమాట. పరంగా అంటే ఆద్యంతో టకితో అయితే ఏమవుతుంది, అది అంతం అంతే అంత్యవయవంగా వస్తుంది. ఇక్కడ ఒక్క సెకండ్ అండి, ఇక్కడ ఇది మనము షష్ఠిలో చెప్పుకుంటున్నప్పుడు ఏకస్య అని ఉంది చూడండి. మనం తెలుగులో చెప్పాలంటే ఏక శబ్దానికి ఆగమము, అదే ఆదేశం అంటే దాని స్థానంలో ఆదేశం చెప్తాం. సంస్కృతంలో చెప్పాలంటే అది ఏకస్య ఆగమః అని చెప్పాలి. ఆగమం అన్నది చెప్తే మనకు క్లారిటీ ఉంటుంది. గురువు గారు అంటారు ఆగమాలు కూడా ఆదేశాలే కదా అని అంటారు, కానీ మనం ఇంకా ఆ స్టేజ్ లో అంత కంప్లీట్ గా అర్థం చేసుకునే స్టేజ్ లో లేదు. ఆగమానికి ఆదేశానికి డిఫరెన్స్ చేసుకునేంత స్టేజ్ లో లేదు. అది తెలుగులో చెప్పినప్పుడు ఆగమం, ఆదేశము స్థానంలో. సంస్కృతంలో చెప్పినప్పుడు అది షష్ఠి, అంతే. సంస్కృతంలో గోల్ లేదు, షష్ఠిలో వచ్చేస్తుంది. ఆదుక్ ఆగమం అని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మన కిత్ కాబట్టి అంత్య అవయవం అని చెప్పేసి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది బాగా తెలుసు, టెర్మినాలజీ తెలుసు. అంత్య అవయవము మీ కరెక్షన్ విజయ్ గారి దగ్గర నుంచి వచ్చింది. అవును, అదండి, అది జస్ట్ క్లారిఫై చేయడం కోసం ఆపానండి. మీరు తప్పు చెప్పారండి కాదు, మీరు కరెక్ట్ గానే చెప్పారు. అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏకాద్ నా వింశతి అంటే అక్కడ అకసవర్ణ దీర్ఘ సూత్రం చేత ఏకాద్ నా వింశతి అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఏకాద్ అనేది ఒక న్యాయం చెప్పుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ న్యాయం చెప్పుకుని అప్పుడు పద సంజ్ఞ చెప్పుకోవాలి. చెప్పండి. అదే యద్ ఆగమాః గృణీ, అదే ఒక్క నిమిషం, యదాగమాః తద్గుణీభూతాః తద్గ్రహణేన గృహ్యంతే. ఎక్కడుంది అన్ని భాషలు అక్షరాలు చదివేస్తే ఒక్క అక్షరం రాసుకునేటప్పుడు ఒక్క నిమిషం ఇది దీన్ని ఏమనాలి, పరిభాష అనాలా? పరిభాషేందు శేఖరహాలో కనబడుతుంది. పరిభాషేందు శేఖరహాలో యదా అని టైప్ చేస్తే వస్తుంది. పరిభాష నెంబర్ 11. యదాగమాః తద్గుణీభూతాః తద్ గ్రహణేన గృహ్యంతే. ఎందుకంటే ఈ పరిభాష చెప్పకపోతే ఈ కొత్తగా వచ్చినటువంటి ఆద్ అన్నది అంత్య అవయవము అని, ఆ అవయవము కూడా దీనికంటే భిన్నమైంది కాదు. అంటే ఇప్పుడు ఏకా శబ్దం ఎంతో ఏకాదు కూడా అదే అని రాదు చెప్పుకోకపోతే. అంటే మనము ఆ పరిభాష చెప్పకుండా డైరెక్ట్ గా అంత్య అవయవము అని చెప్పేస్తాం, పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేస్తాం, కానీ ఆ పరిభాష ఇది వేర్లేండి. మనం అంత్యావయవము అని చెప్పేది ఆద్యంతో టకితో గురించి చెప్తున్నాం. అవునండి. ఇప్పుడు అంత్యావయవం అయినంత మాత్రాన ఏక శబ్దానికి ఆల్రెడీ ఏంటి ఏకేనా కదా, ఏకాట.
అది తృతీయాంతం, లుప్త తృతీయాంతకం. అది అంటే దానికి ఆల్రెడీ పదసంజ్ఞ ఉంది. మనం ఆ పదసంజ్ఞ చెప్పుకోవాలంటే పరిభాష చెప్పుకోవాలి. ఏకా శబ్దానికి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి అప్లికబుల్. ఈ ఏకాద్ అని ఆగమం ఏదైతే వచ్చిందో ఆ వచ్చినటువంటి కొత్త శబ్దానికి కూడా అవన్నీ అప్లికబుల్. యదాగమాః తద్గుణీభూతాః తద్గ్రహణేన గృహ్యంతే. పంచమి అయినా సరే లోపలికి వెళ్తే 2 పేజీలు రాస్తారండి నోట్స్. లోపలికైతే నవీన్ గారు తీసుకెళ్తారు మన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మొన్న ఎగ్జామ్ రాసుంటారేమో. అమ్మో, ఇది వేరే ఇలా సమాస ప్రకరణం లాగా విడిగా చదువుకోవాలి, కానీ ఇందులో నుంచి వెళ్తే ఏం అర్థమయ్యే లేదు. అదే ఇక్కడ సూత్రాలే ఉన్నాయి లోపల కూడా. ఇక్కడవే ఉంటాయి, ఆ కొరిలేషన్ చూపిస్తారు అంతే. ఇప్పుడు జరాయ జరసన్యతరస్యాం సూత్రం ఉంది. ఆ జరస్కి జర అనే ఆదేశము, మరి ఇప్పుడు నిర్జరస్కి కూడా నిర్జర అనే ఆదేశం చెప్తారు. ఆ జరస్ శబ్దానికి ఏ కార్యాలైతే చేస్తామో ఆ జరా శబ్దానికి కూడా అవే అప్లికబుల్ అని చెప్పే సూత్రం ఇది, అని చెప్పే పరిభాష. అది అలా విడిగా అర్థమైపోయింది, కానీ ఇవన్నీ ఏంటో చాలా అర్థంగాని మనం ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయింది జరస్సు శబ్దంలోనే. దీన్ని ఫస్ట్ టైం ఏమో నేను దాంట్లో ఎన్కౌంటర్ చేశాను దీన్ని. అంటే ప్రక్రియలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం, కానీ మధ్య మధ్యలో ఇలా అందరూ పాయింట్స్ చెప్తుంటేనే ఈ పరిభాష బయటపడింది అనమాట. సమ్వేర్ సూత్రాలు చదువుతుంటే ఇలా పరిభాషలు ఎక్కువగా మనకి నవీన్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు పరిభాష డెప్త్ కన్నా కూడా మనకి దాని ఇంపార్టెన్స్ ఇది అనమాట. ఇప్పుడు ఏదైతే అవయవం వచ్చి చేరింది సరే, మరి ఇప్పుడు ఏకా శబ్దానికి ఏదైతే ఉన్నాయో మరి ఇప్పుడు ఏకాదు కూడా అవే ప్రాప్తించాలి. ఎందుకని ఇది అది రెండు భిన్నం కాదు. అంత్యవయం అని ఒక్క పాయింట్ చెప్పేదేనా ఇంత నోట్స్? దానికి ప్రూవ్ చేయాలి కదా, నోట్స్ కాదు. మనకి ఎప్పుడూ కూడా బయట నుంచి చూసినప్పుడు ఇవి చెప్పడం చాలా ఈజీగా ఉంటాయి, కానీ ఇప్పుడు అక్కడ నువ్వు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే చక్కగా నీకు అసలు ఎగ్జాంపుల్స్ చూపించేస్తారు. అసలు ఈ కాన్సెప్ట్ లో ఈ పరిభాష లేకపోతే అసలు ఎంత అనిష్ట రూపాలు వస్తాయి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. అందుకని నీకు చాలా సూత్రంలో అట్లా అంటే వీలున్నప్పుడు ఒకసారి చదువుతూ ఉండు పరిభాష. సీతాలక్ష్మి గారు ఒక్కసారి చదివినంత మాత్రాన అర్థం కాకపోతే we shouldn't give up అండి. అర్థం కాదు. మేము ఇక్కడ దాకా వచ్చాము అంటే ఎన్నిసార్లు విన్నాము, ఎన్నిసార్లు చదివాము, ఎన్నిసార్లు ఒకరినొకరు క్వశ్చన్ చేసుకున్నాము. ఇంకా ఎన్ని డౌట్లు ఉన్నాయి. డౌట్స్ మీకైనా ఇప్పుడు ఒక డౌట్ అడగగానే వెంటనే క్లారిఫై చేయడానికి లక్ష్మీ శ్వేత గారు ఉన్నారు, మాకు అప్పుడు లేరు. గురుగారిని అడగడానికి అడలు భయం. ఒక ప్రశ్న అడిగితే ఇంకో ప్రశ్న అడిగితే జవాబు చెప్పలేము కదా అన్న భయం. ఇప్పుడు హాయిగా లక్ష్మీ శ్వేత గారిని అడుగుతున్నాం బుక్స్ ఉండంగా. వాకింగ్ వికీపీడియా ఉంది. బుక్ ఉపయోగం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఐ కాంటాక్ట్ లో పెట్టి చెప్పింది బుర్రలో పెట్టుకుని, ఆయన బ్రహ్మర్ గారు అన్నారు కదా, మీకు ఎక్కడైనా మళ్ళీ సెకండ్ రీడింగ్ కావాలి అంటే అది చదవండి తెలుగులో, దానికి పనికొస్తుంది ఈ బుక్కును అవి. అంతేగాని అసలు ఒరిజినల్ గా డైరెక్ట్ గా అర్థమైపోతే మనము అవుతుందండి. అవునండి, మన ఇంటర్వ్యూ సూత్ర సంఖ్య చెప్పావా? పాపం సూర్య గారు ఎప్పుడో పెట్టారు చార్ట్, ఇప్పుడు చూసాను. నేను చెప్పానండి, నేను ఇప్పుడు పెట్టానండి. పాపము చాలా లేట్ గా పెట్టాను. నేను కూడా ఇప్పుడే చూస్తాను. నేను ఇప్పుడే చూస్తున్నాను మొబైల్ కేసు చాట్ లో చెప్పింది వింటున్నారు కదా, బాధలేదు. అర్థమైపోయింది సూర్య గారు ఆయన ఒక్క చెవే మనకి అంతే. పాపం డిస్టర్బ్ చేయకూడదని అడగను కూడా అడగలేదు. మెసేజ్ ఎప్పుడో చూసుకున్నాను, నేను చాలా లేట్ గా చూసుకున్నాను. పెట్టాను, ఇప్పుడే పెట్టాను. మరి చూస్తున్నారు. ఇప్పుడు మన ప్రకృతానికి వచ్చేస్తే ఏకాదు
నా ఉమ్, నా ఇప్పుడు వింశతి. దీని పద సంజ్ఞ తెచ్చుకోవడానికి అన్నమాట ఇప్పుడు ఆ పరిభాష. పరిభాష. సో అది ఈ పరిభాష చెప్పుకుని చెప్పుకున్నాక ఇప్పుడు సుప్తింగంతం పదం సూత్రం చేత ఏకాద్ అనే అది శబ్దానికి చెప్పుకుని ప్రత్యయ లోపేపి ప్రత్యయ లక్షణం. ఆహా, అది కూడా చెప్పుకోండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ లుక్ అయిపోయినా ఉంది కదా అది. అవును, ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం. పరిభాష ఎక్కడుందో అక్కడే ఉంది. ఏకాద్ నా వింశతి దగ్గర అంతేనండి. అదే 3 ఇక్కడ మార్పులు జరిగాయి అంతే గాని సూత్రాలు అంతే. మారాయి కదా. అక్కడికి ఇప్పుడు సూత్రాలు. పదానికి పద సంజ్ఞ వచ్చింది. ఇప్పుడు ఉమ్. దకారానికి పద సంజ్ఞ. పదాంత ఇప్పుడు ఇంకా దకారము సంహితల కార్యాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలంతే. ఇప్పుడు ఇక్కడ మనకి ఎరో అనునాసికే అనునాసికోవా అంటే ఇది డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు కదా దకారం. ఎరహ అంటే అనునాసికాల పరంగా ఉన్నప్పుడు అనునాసిక వికల్పంగా ఏకాద్ నా వింశతి అనే రూపం వచ్చాక ఒక రూపం అక్కడ ఇచ్చేసుకుని రెండో రూపంకి ఎత్తుక్కోవచ్చేమో కదా. ఏరో అదే ఓయ్ ఓయ్ అలా ఎలా వెతుక్కుంటావు నువ్వు, నాకు వచ్చేసింది కదా అని. అక్కడ ఏకాద న వింశతి, అక్కడ సంహిత కార్యంలో నీకు అక్కడ ఎరో అనునాసికే అనునాసికో వా ఉంది. ఆ సూత్రం చేత నీకు అనునాసిక త్రిపాది. త్రిపాది. ఓకే ఓకే ఓకే. అది అంటే డైరెక్ట్ గా వర్ణ సమ్మేళనం చేసేస్తే ఒక నిమిషం అండి, ఒక నిమిషం. గోవిందాచార్యులు గారి పుస్తకం ఫాలో అవుతున్న వాళ్ళు ఈ రూపసిద్ధిలోను ఏకాద్ వింశతి అని ఇచ్చారు, అక్కడ నాకు కూడా యాడ్ చేసుకోండి, అది టైప్. ఓకే. ఏంటి రెండో పుస్తకంలో 630 పేజ్లో ఉంది, 3rd paragraph లో ఉంది, రూపసిద్ధి ఉంది. అక్కడ ఏకాద్ వింశతి అని ఇచ్చారు, అక్కడ నా ఉంది టైప్. ఎందుకంటే ఇంత నకారానికి లోపం రాదు పాపం ఆయన సూత్రం రాసింది ఆ నై ప్రకృతితో ఆ కార్యంలో ఎగిరిపోయింది పాపం అక్కడ టైపింగ్ లో. పాణిని గారు చూస్తే ఎంత ఫీల్ అయ్యేవారు. అండి చిన్న పిల్లలు తప్పులు చేస్తే నవ్వుకుంటారు చూడండి పెద్దవాళ్ళు, అలాగా వీళ్ళు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది కదా. నాకు తెలుసు అలా కూడా అనుకోరండి, కనీసము ఇంతమంది వింటున్నారు, ఇంతమంది చదువుతున్నారు, బాగుంది ఫస్ట్ ఆనందపడతారు, సంతోషపడతారు. ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి నేర్చుకుంటున్నారు కదా అని. అంతే. సో అయిపోయిందండి, ఏకాన్న వింశతి వచ్చింది ఇంకా మనకి. సో ఇప్పుడు ఫస్ట్ అనునాసిక ఆదేశం జరిగినటువంటి రూపము, దాని అభావంలో ఆదేశము ప్రాప్తించినటువంటి రూపం, 2 రూపాలు. వా అన్నాం కాబట్టి లక్ష్మీ బిఫోర్ ఐ ఫర్గెట్ ఒకటి చెప్తామండి. ఏంటి ఎవరికి వాళ్ళు నేను చాలా గొప్ప అని అనుకునే వాళ్ళని ఇది ఒక టర్మ్ వాడారు కదండి, మన్యతే. అవును, పండిత మన్యహానో ఏదో అది కైకేయి గురించి వాడారండి ఆ మాట. మనిన్ ప్రత్యయాంతం అది కైకేయి గురించి వాడారండి ఆ మాట. ఏం చెప్పారు? భరతుడు వచ్చిన తర్వాత ఆమె తనను చాలా గొప్ప అనుకొని చెప్తుంది, గొప్పగా తను చేసిన కార్యాలు. తిట్టకుండా తిడతాడు, ఎంత కఠినంగా అండి. నేను అండర్లైన్ చేసుకోవాలి, మీరు గో హెడ్ అండి, నేను మర్చిపోతానేమో అని చెప్పాను. అయిపోయిందండి, ఇది ఏకాన్న వింశతి వికల్పంగా అనుకున్నాం కాబట్టి ఏకాద్న వింశతి. ఎక్కడ ఉన్నది చెప్తానండి, ఎక్కడ ఉన్నది చెప్తాను. ఆ వింశతి ప్రాతిపదిక వరకు వచ్చి ఇప్పుడు మనకి పరవలింగం పురుషయోహ. ఓహో, అది కూడా చెప్పుకోవాలి కదా. అయ్యో, అంటే మనం ప్రాతిపదిక వరకే వచ్చాం కదా లింగ వ్యవస్థకి. ఇదేమో ఫైనల్ గా నై మీద డిపెండ్ అవుతుంది, నై ఏమో ఉత్తర పదం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వింశతి స్త్రీలింగము, ఇది కూడా స్త్రీలింగంలోనే ఉంది, మొత్తం స్త్రీలింగంలో. అంతే. ఏకోన వింశతి అది ఎలా వస్తుంది? మంచి ప్రశ్న, పాపం నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు దానికి. అది కర్మధార్యంలో సాధిస్తున్నారండి. ఏకేన ఊనః అంటే ఇది మనం వాడట్లేదు, అట్లయితే ఏకాన్నది ఇది అసలు ఇదేమో కావ్యాలు ఏమైనా కనపడతాయేమో, బ్రహ్మర్ గారు ఏమైనా చెప్పాలి మనకి. మామూలుగా మనకైతే లౌకికంగా ఏకోన వింశతి హీనే వినిపిస్తుంది.
అక్కడ ఏం జరుగుతుందంటే ఏకైన ఊనః ఒకటితో ఉమ్, తక్కువ. ఒకటి కన్నా తక్కువ. ఏకైన ఊనః తృతీయ తత్పురుష ఏకోనః ఏకోనశ్చ అసౌ వింశతిశ్చ. హిందీలో కూడా ఉన్నీస్ కర్మధారయం. అంటాం చూడండి. కర్మధారయ అండి అది. ఏకేన ఊనా ఏకోన అని దీనిలో ఇచ్చారు. అంటే సంఖ్యా ప్రపంచంలో చూసి చెప్తున్నా. అది తృతీయ తత్పురుష. ఏకోనః వరకు తృతీయ తత్పురుష, తర్వాత కర్మధారయం. ఏకోనశ్చ అసౌ వింశతిశ్చ ఏకోన వింశతిః. హిందీలో కూడా మనం ఉన్నీస్ అంటాం చూడండి. ఏకోన చ అసౌ వింశతిః. అదండి. ఏకేన చ అసౌ వింశతి. ఏకోనః కావాలి కదా. తృతీయ తత్పురుషం చేసిన తర్వాత కర్మధారయం. అంతే. ఇది రివర్స్. మనకి ఏకాన్న వింశతి ఏమో నైగర్భిత తృతీయ తత్పురుష, ఏకోన వింశతి ఏమో కర్మధారయ గర్భిత తృతీయ తత్పురుష. కాదు బా, నేను తప్పు చెప్తాను. ముందర తృతీయ చేశాకే కర్మధారయం చేయాలి కాబట్టి తృతీయ తత్పురుష గర్భిత కర్మధారయం ఇది. ఫైనల్ అవుట్పుట్ కర్మధారయం. అలాగే పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇక్కడ కేవలము మనకి ఎగ్జాంపుల్స్ లో 20 అన్నట్టు చూపిస్తున్నారు, కానీ ఇది దేనికైనా చేసుకోవచ్చు. 30, 40, 50. అలానే ఫర్ దాట్ మ్యాటర్ మనకి ఇక్కడ ఎక్కడైనా శిష్ట ప్రయోగాలు కనిపిస్తే ఎక్కడా కూడా అది సంఖ్యలకు మాత్రమే అని అయితే లిమిటేషన్ లేదు సూత్రపరంగా. ప్రయోగాల పరంగా లిమిటేషన్ ఉండి మనకి ఎగ్జాంపుల్స్ లో ఇవే కనిపిస్తున్నాయి. ఇదండి 72 సర్గలో అయోధ్య కాండలో 47 శ్లోకంలో వాడారండి అది. శబ్దం చెప్పండి. వృత పండిత మానని అని చెప్పేసి మాని ప్రత్యయాంతం. సో ఇది చదవగానే అనుకున్నాను, ఓకే క్లాస్ లో షేర్ చేసుకోవాలి. పండిత మానని అంటే తనకు తను చాలా అవును, ఆత్మనః పండితః ఇవ మన్యతే. అదే అండి, అది చూడగానే ఈ ప్రయోగం చూడగానే అది గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు షేర్. ఆత్మనః కాదు, ఆత్మానం పండితం ఇవ మన్యతే ద్వితీయలో. ఇక్కడ నీప్ వస్తుంది. అయితే మనిన్ నకారాంతం కదా, అందుకని నీప్ వచ్చింది. మానిని అంటున్నారు కదా. బాగుంది. ఓకే. Mm, 5:35 కూడా అయిందండి. అవుతుంది. ఉందామా అండి, రేపు కలుసుకుందామా? Yes, okay. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్?